థంబ్‌నెయిల్ చూసి క్లిక్ చేసిన వాళ్ళకి, ప్రస్తుతం ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి థాంక్ యూ సో మచ్ మామ. ఏదైతే మనకి ప్రెజెంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో అయితేమి, యూట్యూబ్‌లో అయితేమి అండ్ ఫేస్‌బుక్‌లో అయితేమి ట్రెండింగ్ అవుతున్న టాపిక్ వచ్చేసి ఐబొమ్మ రవి అరెస్ట్ గురించి అయితే అవుతుందనమాట. దాని గురించే ఈరోజు మన వీడియో ఉండబోతుంది. ఐబొమ్మ రవి అసలు ఏం చదువుకున్నాడు? ఎర్లీగా అసలు ఎందుకు మ్యారేజ్ చేసుకోవాల్సొచ్చింది? ఇలా మారడానికి అసలు వాళ్ళ వైఫే కారణమా? అండ్ అసలు కరేబియా అండ్ నెదర్లాండ్స్‌కి వెళ్లి చేయాల్సిన పనేంటి? అసలు ఇప్పటి వరకు ఎంత సంపాదించాడు? అండ్ అసలు ఎన్ని మూవీస్‌ని తన డివైస్‌లో ప్రెజెంట్ ఉన్నాయి? ఎన్ని కోట్లు పోలీసులు సీజ్ చేశారు? వీటన్నిటి గురించి క్లియర్ కట్‌గా వీడియో ఉండబోతుందన్నమాట. వీడియో చివరి వరకు చూస్తే క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మామ. ఖచ్చితంగా చివరి వరకు అయితే చూడండి. అండ్ లైక్ అయితే ఖచ్చితంగా చేయండి మామ. లైక్ చేసి వీడియో స్టార్ట్ చేయండి. ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ వెళ్ళడం జరుగుతుందన్నమాట. అది తెలుస్తుంది కూడా. ఫస్ట్ టైమ్ మన యూట్యూబ్ ఛానల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి మామ. ఫర్దర్‌గా మన వీడియోస్ చాలా వస్తాయి. అండ్ వీడియోలోకి ఎంటర్ అయిపోతే మన ఐబొమ్మ రవి వచ్చేసేసి చదివిందైతే ఇంటర్మీడియేట్ అనైతే తెలుస్తుంది. ఇంటర్మీడియేట్ వరకు చదివాడు. అండ్ అసలు మరి ఇంటర్మీడియేట్ వరకు చదివి ఈ హ్యాకింగ్ ఏంటి? అసలు ఇన్ని మూవీస్ అసలు మూవీ థియేటర్‌కి రాకముందే ఇతను హ్యాక్ చేసి చూసేవాడంట. మరి అంత ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు ఏంటి అంటే తను చెప్పిందేంటంటే నేను యూట్యూబ్ నుంచే నేర్చుకున్నాను. ఎక్కడి నుంచో కాదు యూట్యూబ్ నుంచి చూసే ఈ హ్యాకింగ్ అయితే ఇదంతా నేర్చుకున్నాడంట. కేవలం ఇంటర్మీడియేట్ చదివిన తర్వాత ఏదైతే అసలు ఎందుకు మారాడు అనే దాని గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ క్లారిటీగా. ఇంటర్మీడియేట్ చదివాక అండ్ ఒక అంటే వేరే క్యాస్ట్ అమ్మాయినైతే పెళ్లి చేసుకోవడం అయితే జరిగింది. ఆ అమ్మాయి వాళ్ళు కొంచెం ఉన్నోళ్ళంట. కొంచెం రిచ్ పర్సన్స్ అనమాట. అండ్ పెళ్లి చేసుకున్న కొన్ని రోజుల తర్వాత ఇతను కొంచెం ఏదో ఒక 15,000, 20,000 సాలరీకి జాబ్ చేసేవాడనమాట. వాళ్ళ అమ్మాయి నుంచి కొంచెం ప్రెషర్ వచ్చేదనమాట. మాకింత ఆస్తుంది. నీకసలు ఏమీ లేదు. 20,000 సంపాదిస్తున్నావు. అసలు ఇంక నువ్వు ఇంతేనా? ఇంక నువ్వు అసలు ఇంకేం సంపాదించలేవా? అని కొంచెం అట్లా రెచ్చగొట్టే టైప్‌లో మాట్లాడటం. అండ్ ఏదైతే వాళ్ళ అమ్మాయి వాళ్ళ అంటే వాళ్ళ వైఫ్ వాళ్ళ మదర్ ఉంటుంది కదా! వాళ్ళ మదర్ నుంచి కూడా కొంచెం ఎక్కువ ఫోర్స్ అనేది వచ్చిందంట. "నువ్వింకా ఇంతేనా? నువ్వింకా సంపాదించలేవా? అసలు చూడు మాకెంత ఆస్తుంది? మీకెంతుంది?" ఇలా మాట్లాడుతూ ఉంటే తను కొంచెం ఆలోచించి ఇలా ఈ డెసిషన్ అయితే అసలు ఏం చేద్దాం? ఏం చేస్తే ఎక్కువ డబ్బులొస్తుంది? అని కొంచెం సెర్చ్ చేయడం అయితే జరిగిందంట. అండ్ మనకేదైతే ఆ టైంలో అప్పుడు ఆ మూవీ రూల్స్ అవన్నీ మనకు ఉండేటివి కదా! మూవీ రూల్స్ అండ్ టెలిగ్రామ్‌లో లింక్ చేసి అందరూ మూవీస్ అయి చూడటం అప్పుడు ఉన్నాయి ఆ టైంలో. అలాంటిదే ఒకటి క్రియేట్ చేయాలనుకోని ఏదైతే తను కొంచెం యూట్యూబ్‌లో చూసి ఈ చిన్న చిన్నగా హ్యాకింగ్‌లు అయి ఇయి నేర్చుకొని ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేసి అవన్నీ ఇలాంటి చిన్న చిన్నవి చేసి ఒక ఐబొమ్మ అనేది మనకి క్రియేట్ చేసి మొత్తానికి అలా చేయడం జరిగింది. అది ఈ బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ బెట్టింగ్ యాప్స్‌ని అంటే ఇప్పుడు మూవీలోకి మనం పోయి అది కొడితే ఆ బెట్టింగ్ యాప్ ఒక ప్రమోషన్ ఒకటి వస్తుందన్నమాట. అలా వాళ్ళు ఒక అలాగే చేస్తూ ఒక 1 ఇయర్‌కి 70,00,000 ఎంతో సంపాదించాడంట. ఇదేదో బాగుంది కదరా! ఇంత డబ్బొస్తుంది అని అనుకోని వాళ్ళ వైఫ్‌కి వెళ్లి చెప్పడం జరిగింది. నేనిప్పుడు నాకింత డబ్బొస్తుంది. నేను సంపాదిస్తున్నాను అనేసరికి వాళ్ళ వైఫ్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయిందంట. ఇంక డైవర్స్ తీసుకోవాలి. ఇంక నాకు ఈ మనిషితో కుదరదు అని వాళ్ళ వైఫ్ అంటే ప్రిపేర్ అయిపోయి ఉన్నదనమాట. అలా మొత్తానికైతే వాళ్ళైతే విడిపోవడం జరిగింది. ఇంక మన ఐబొమ్మ రవి అయితే మొత్తం పూర్తిగా దీని మీద కాన్సంట్రేషన్ చేసి, దీన్ని ఇంప్లిమెంట్ చేసి అండ్ ఇక్కడైతే మనల్ని పోలీసులు పట్టుకుంటారు. ఇండియాలో మన చలామణి సాగదు ఖచ్చితంగా. అంటే ఇది క్వార్టర్‌లో బిజినెస్ కదా! మూవీస్ తీసేదనేది ఏదో ఒక రోజు పట్టుకుంటారనేసి వేరే కంట్రీస్‌కెళ్ళి మనకి కరేబియా ఫస్ట్ కరేబియాకెళ్ళి అక్కడ సెటప్ చేసుకొని ఒక ఆఫీస్ ఏదైతే ఏర్పరచుకొని అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడ ఏ అయితే మూవీస్ రిలీజ్ అవుతున్నాయో రిలీజ్ అవ్వకముందే దాన్ని కాపీ చేసేసి, హ్యాక్ చేసి, కాపీ చేసి ఐబొమ్మలో రిలీజ్ చేయడం. దీనికి మెయిన్‌గా మనకు పోలీసులు చెప్తుందేంటంటే వీళ్ళేం చెప్తున్నారంటే, మీరు ఐబొమ్మ మనం క్లిక్ చేస్తాం. ఓపెన్ చేస్తాం యాప్. ఓపెన్ చేసినప్పుడు కొన్ని వస్తదనమాట. మనకి అగ్రీ అని వస్తుంది. కొన్ని పాలిసీస్ వచ్చి దీన్ని మీరు అగ్రీ చేస్తున్నారంటే, అగ్రీ చేస్తేనే యాప్‌లోకి మనకి ఎంట్రీ ఉంటుందనమాట. అందరం మనం ఏమనుకుంటాం, ఏదో ఒకటి చదవకుండానే దాన్ని అగ్రీ చేసేసి ఎళ్ళిపోతాం. ముందు మూవీ చూడాలిరా ఫస్టు అన్నట్టు వెళ్ళిపోతామనమాట. వెళ్ళిపోయాక మళ్ళీ అక్కడ మూవీ మనం క్లిక్ చేసాక మళ్ళీ ఇంకో పాలిసీ వస్తుంది. దీనికి కూడా మీరు అగ్రీ చేయాలని. అది కూడా మనం అగ్రీ చేస్తాం. ముందు మూవీ చూసే కాన్సంట్రేషనే ఉంటుంది మన మైండ్‌లో. అగ్రీ చేసిన తర్వాత లింక్స్ వస్తాయి. మూవీ లింక్స్ వస్తాయి కదా! ఆ లింక్ క్లిక్ చేసినప్పుడు మనకు 30 సెకండ్స్ టైమ్ వస్తది. అంటే లింక్ జనరేట్ అవ్వడానికి 30 సెకండ్స్ టైమ్ తీసుకుంటుందన్నమాట. ఆ 30 సెకండ్స్‌లోనే హ్యాక్ చేయడం జరుగుతుంది. ఏది హ్యాక్ చేస్తున్నారంటే మన డేటా మన ఫోన్‌లో ఏదైతే మన ప్రైవసీ ఫోటోలు, మన బ్యాంక్ డీటెయిల్స్ ఏయైతే మొత్తం మన ఫోన్‌లో ఏమేమి ఉన్నాయో సీక్రెట్స్ అన్నీ వాళ్ళు హ్యాక్ చేసి వాళ్ళ దగ్గర పెట్టుకొని కొంతమందికి అమ్మి దీన్ని మన సీక్రెట్స్ అన్ని అమ్మి డబ్బు సంపాదిస్తున్నారంట. ఇదనమాట. వాళ్ళు పోలీసులైతే ఇది చెప్తున్నారు. ఇలా హ్యాక్ చేసి లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. ఇలా మీది అమ్ముకొని ఇలాంటి వాళ్ళ కోసమా మీరు ఫైట్ చేసేదనైతే పోలీసులు అంటున్నారు. ఇప్పుడు జనాభా ఏమంటున్నారంటే, మనోళ్ళు ఏమంటున్నారంటే,
మీరు టికెట్స్ పెంచారు. ఇప్పుడు ఒక మూవీ చూడాలంటే మూవీ టికెట్స్ ఎలాగో 300 ఉంది ఇప్పుడు. ఇప్పుడు ఎలాగో మొత్తం పెంచేశారు. ఆ 'బాహుబలి' నుంచి మూవీస్ అయితే బీభత్సంగా పెరిగాయి టికెట్స్. 300 అవుతుంది. మళ్ళీ ఆ ఇంటర్వెల్‌లో ఆ పాప్‌కార్న్ ఇంకెవరితో ఒకరితో చిన్న పిల్లలతో వాళ్ళతో వీళ్ళతో పోయినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి తీసుకోవాలి ఖచ్చితంగా ఇంటర్వెల్‌లో. అది మళ్ళీ టికెట్ కంటే ఎక్కువ రేట్. ఇప్పుడు టికెటే ఒక 30, 300 అంటే ఇంకా పాప్‌కార్న్ అనేది ఒక 400, 450 ఉంటుందన్నమాట. మనం వాటి దాంట్లో సీరియల్‌లో చూస్తుంటే. మొత్తానికి ఒక మూవీ ఒక ఫ్యామిలీ పోయి చూడాలంటే అట్‌లీస్ట్ 3000 అవుతుంది. ఇప్పుడు ఒక 15,000, 20,000 సంపాదించే మనిషి ఓన్లీ మూవీకే ఒక 3000 పెట్టాలంటే చాలా కష్టం. చాలా కష్టం. అండ్ రెంట్లు, కరెంట్ బిల్ ఇంకా చాలా తలకాయ నొప్పులుంటాయి ఈఎంఐలని బయట. అందుకని ఇప్పుడు ఎక్కువగా ఓటీటీకి మన జనాలైతే అలవాటు పడడం జరిగింది. అండ్ ఎక్కువగా ఐబొమ్మలో ఏముందిలే ఐబొమ్మలో వస్తది మూవీ చూసుకోవచ్చు అనే మైండ్ సెట్‌కి చాలా మంది అలవాటు పడిపోయారన్నమాట. ఈ ఈ దీనివల్ల మనోళ్ళు ఎక్కువ ఫైట్ చేస్తున్నారు. లేదు ఖచ్చితంగా అతను చేసింది తప్పు కాదు. ఇప్పుడు అంటే మన ఏమి అలా హ్యాక్ అయినట్టు తెలీదు. కానీ పోలీసులైతే ఇలా చెప్పడం జరుగుతుంది. మన డేటాని ఇలా మనం ఏదైతే అగ్రీ కొట్టేసి, ఆ లింక్ కొట్టిన తర్వాత 30 సెకండ్స్ వస్తుందో, అప్పుడు మన డేటా కాపీ చేసి, మన డేటా అనేది ఆ ఫారిన్ కంట్రీస్‌లలో వాటిల్లో ఎక్కువగా మనం అమ్ముకొని వాళ్ళు డబ్బు సంపాదిస్తున్నట్టయితే పోలీసులు క్లియర్ కట్‌గా మనకు చెప్తున్నారు. మనకైతే మనమెలా ఆలోచిస్తున్నామంటే, లేదు మాకు ఇలా మూవీకి పోవాలంటే అంత డబ్బు పడుతుంది. ఒక మనిషి మనకు ఫ్రీగా ఇస్తున్నాడు. ఫ్రీగా మూవీ ఇచ్చి చూడమని చెప్తున్నాడు. ఇలాంటి పర్సన్‌ని మీరు చేయకూడదు అని మన పర్సన్స్ అంటున్నారు. దీని బదులు ఇప్పుడు అతనికి టాలెంట్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. కాకపోతే ఆ టాలెంట్‌ని రైట్ వేలో ఇప్పుడు ఫ్రీగా మూవీస్ ఇచ్చాడని పక్కన పెడితే, ఆ టాలెంట్ అనేది రైట్ వేలో యూజ్ చేయలా. అది మనకు ఇండియాలో కొన్ని పాలిసీస్ ఉన్నాయి. ఇప్పుడు ఎంత టాలెంట్ ఉన్నా ఏమున్నా అది రైట్ వేలో యూజ్ చేయాలి. రైట్ వేలో యూజ్ చేస్తేనే అది ఉపయోగపడుద్ది నలుగురికి. అంతేకాని ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసుకుంటూ డబ్బులు సంపాదించి మనల్ని మన ఇన్ఫర్మేషన్ అంతా హ్యాక్ చేసి ఇలా చేస్తున్నారు కాబట్టి అండ్ మూవీస్ ఏదైతే మనకి టాలీవుడ్‌లో ప్రెజెంట్ కోట్ల నష్టం వస్తుందన్నమాట వీటి వల్ల. దీని గురించి కూడా పోలీసులు కొంచెం ఎక్కువగా దీని గురించి చర్చ తీసుకొని మొత్తానికైతే పట్టుకున్నారు. ఎలా పట్టుకున్నార్రా ఏంటి అంటే వాళ్ళ వైఫ్, వాళ్ళ వైఫ్ డైవర్స్ కోసం ఈ మధ్య కొన్ని గొడవలు జరిగేసి ఇంకా డైవర్స్ తీసుకోవాలి. నువ్వు హైదరాబాద్‌కి వచ్చేయమని చెప్పి ఇదంతా ఒక స్క్రిప్టెడ్ లాగా చెప్పేసి హైదరాబాద్‌కి వచ్చాక తను ఏదైతే కూకట్పల్లిలో ఒక హోటల్‌లో స్టే చేయడం అయితే జరిగిందంట. అండ్ వాళ్ళ వైఫ్ పోలీసులకు ఫోన్ చేసి పలానా ప్లేస్‌లో ఉన్నాడని చెప్పాక పోలీసులు వెళ్లి పట్టుకోవడం జరిగింది. అదనమాట జరిగిన మ్యాటర్. అండ్ మనోడు ఓన్లీ కరేబియాలోనే కాదు నెదర్లాండ్ ఉంది. అక్కడ కూడా కొన్ని ఆఫీసులు అలాంటి టైప్‌లో పెట్టుకొని తన డివైస్‌లో ప్రస్తుతం తను మొత్తం హ్యాక్ చేసిన మూవీస్ వచ్చేసి 21,000 మూవీస్. 21,000 మూవీస్ అంట. పోలీసులు అడిగినప్పుడు తను చెప్పిన నిజాలేంటంటే, "ఎందుకిలా చేశావు? ఎందుకిలా చేయాల్సొచ్చిందంటే, ఇది నేను ఫస్ట్ చెప్పాను గదా! వాళ్ళ వైఫ్ ఏదైతే రిచ్ అమ్మాయిని చేసుకున్నాడో అప్పటి నుంచి తనకి ప్రెషర్ ఎక్కువైందంట. మాకింత ఆస్తుంది. నువ్వు అసలు 20,000 సంపాదిస్తున్నావు. ఇంతేనా? ఇంక నువ్వు సంపాదించలేవా ఏంటి? ఆ ఫోర్స్ ఎక్కువైపోయింది. ఫస్ట్ అది మైండ్‌లో పడింది. అది ఎవరికన్నా ఉంటుంది. అంటే కొంచెం ఒక వైఫే అలా మాట్లాడుతున్నప్పుడు నేను ఎలాగోలా సంపాదించాలి. ఓకే. అలా సంపాదించాలని కూడా ఓకే. కానీ ఈ వేలో సంపాదించడం అనుకునేది రాంగ్ అనమాట. అదొకటి పడింది. నెక్స్ట్ వచ్చేసి అది థియేటర్‌లో రిలీజ్ అవ్వకముందే నేను ఆ మూవీ చూడాలని నేను అనుకున్నాను. అందుకని ఈ పని చేశాను అని చెప్పాడు. ఇది సెకండ్ పాయింట్. నెక్స్ట్ వచ్చి ఏదైతే జనాభాకి ఇలా అంటే టికెట్ రేట్లు పెంచారు. ఇంతింత లాగుతున్నారు. అంత అసలు తీసుకోవాల్సిన అవసరం ఏంటి? అంత డబ్బు అసలు టికెట్‌కి పెట్టాల్సిన అవసరం ఏంటి? అందుకనే నేను ఇలా జనాలకి ఫ్రీగా అందిస్తున్నాను మూవీస్ అని చెప్పడం అయితే జరిగింది. అలా కొన్ని పాయింట్స్ అయితే చెప్పాడు. అండ్ అసలు ఇది ఎక్కడి నుంచి నేర్చుకున్నావు? ఏంటి? నీకు అసలు ఇంత టాలెంట్ ఎలా వచ్చింది? ఇంత ఇన్ఫర్మేషన్ ఎలా గ్యాదర్ చేసావంటే కేవలం యూట్యూబ్ నుంచే నేర్చుకున్నాడంట. కేవలం చదివింది ఇంటర్మీడియేటే. ఏం పెద్ద పెద్ద చదువులు కూడా ఏం చదవలేదు. ఏదైతే యూట్యూబ్ ఉందో ఆ యూట్యూబ్‌లోంచి చూసి నేర్చుకొని ఇదంతా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి నేర్చుకుంటూ వచ్చాడంట. మొత్తానికైతే ఇలా అయితే చేశాడు. అండ్ ఫైనల్‌గా దొరికిపోవడం అయితే జరిగింది. ప్రెజెంట్ పోలీస్ స్టేషన్‌లో అయితే ఉండడం జరిగిందనమాట. ఇది ఇన్ఫర్మేషన్. తను అసలు ఎందుకలా మారాడు? అసలు ఎక్కడెక్కడ ఉండి తన నెట్‌వర్క్ నడిపాడు? అసలు ఎందుకు ఇక్కడికొచ్చి దొరికిపోయాడు? ఇప్పటివరకు ఎన్ని మూవీస్ ఆ డివైస్‌లో ఉన్నాయంటే 21,000 చెప్పాను కదా! ఇన్ఫర్మేషన్ అంతా మీకు తెలిసిందని నేను అనుకుంటున్నాను. అదనమాట. మొత్తానికైతే అది చరిత్ర అలా నడిచింది. అండ్ ఇది అసలు మీకు ఎలా అనిపిస్తుంది? రాంగ్ వే అనిపిస్తుందా? అండ్ రైట్ అంటే డిఫరెంట్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటాయి. పీపుల్స్ ఇప్పుడు చూసేవాళ్ళు వీడియో ఒకరేమో ఇలా చేయడం మంచిదే అంటారు. ఇంకొకరేమో ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఇది తప్పు అంటారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైండ్ సెట్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు కాబట్టి మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి మామ. చూసేవాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అతను 'ఐబొమ్మ రవి' చేసింది తప్పా? లేకపోతే రైటా? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. అండ్ లైక్ ఖచ్చితంగా చేయండి మామ. లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్
ఇన్ఫర్మేషన్ తెలియడం జరుగుతుంది. అండ్ ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ మన ఛానల్ చాలా దగ్గరలో ఉంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా మంచి వీడియోస్ వస్తాయి ఫర్దర్‌గా. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంతవరకు వీడియో చూసినందుకు థాంక్ యూ సో మచ్ మామ. అండ్ జై హింద్.